రిజర్వేషన్ ఈ ఒక్క పదం చాలు దేశవ్యాప్తంగా చర్చ మొదలవడానికి. కానీ ఈరోజు మనం అడిగే ప్రశ్న మరింత కఠినమైనది. ప్రభుత్వ ఉద్యోగి పిల్లలకు కూడా రిజర్వేషన్ కొనసాగాల? కొందరు అవసరం లేదంటున్నారు, మరికొందరు సామాజిక వెనుకబాటుతనం ఒక్క తరం ఉద్యోగం వచ్చినంత మాత్రాన పోదు అంటున్నారు. మరి చట్టం ఏమంటోంది? ప్రజల అభిప్రాయం ఏంటి? ఈ వీడియోలో వాస్తవాలతో తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ సూర్య. మీరు చూస్తున్నది పాయింట్ బ్లాంక్ విత్ సూర్య. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారి పిల్లలకు రిజర్వేషన్ అవసరమా? భారతదేశంలో మెదిలే ఒక ప్రశ్న లక్షలాది మంది విద్యార్థులను, కోట్లాది మంది కుటుంబాలను ఆలోచింపజేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ అవసరమా? ఈ ప్రశ్న అడిగితే ఒక వర్గం కోపంగా స్పందిస్తుంది, మరో వర్గం మద్దతు ఇస్తుంది. కానీ ఈరోజు మనం కోపంతో కాదు, వాస్తవాలతో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో రిజర్వేషన్ చరిత్ర, రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు, ప్రజల వాదనలు మరియు విద్యార్థుల అభిప్రాయాలు అన్నింటినీ పరిశీలిద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఒక పెద్ద ప్రశ్న నిలిచింది. శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలను ఎలా ముందుకు తీసుకురావాలి అనే విషయంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహా రాజ్యాంగ నిర్మాతలు సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్ విధానాన్ని రూపొందించారు. ఇది పేదరిక నిర్మూలన పథకం కాదు, ఇది చరిత్రలో జరిగిన వివక్షను తగ్గించే ఒక రాజ్యాంగ పరిరక్షణ మాత్రమే. అందుకే విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించారు. 75 సంవత్సరాల తర్వాత నేటి పరిస్థితి చాలా మారిపోయింది. దేశం చాలా ముందుకు వెళ్ళిపోయింది. వేలాది కుటుంబాలు రిజర్వేషన్స్ ద్వారా చదువుకున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించాయి, స్థిరమైన ఆదాయం కూడా వచ్చింది. మంచి ఇల్లు, మంచి పాఠశాలలు, మంచి కోచింగ్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు కొంతమందిలో మెదిలే అసలు ప్రశ్న, ఇప్పటికే అవకాశాలు పొందిన కుటుంబాలకు మళ్ళీ అదే రిజర్వేషన్ అవసరమా? తల్లిదండ్రులు ఇద్దరూ కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో క్రీమీ లేయర్ ఆధారంగా తనకు రిజర్వేషన్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రిజర్వేషన్ ద్వారా తల్లిదండ్రులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండగా వారి పిల్లలు కూడా మళ్లీ రిజర్వేషన్ కోరుతున్నారని జస్టిస్ బివి నాగరత్న తెలిపారు. దీని నుంచి వారు బయటపడాలని సూచించారు. రిజర్వేషన్లతో లబ్ధి పొందిన తల్లిదండ్రులు ఒక స్థాయికి వచ్చాక పిల్లలకు రిజర్వేషన్ను మినహాయించడాన్ని ప్రశ్నిస్తే ఎలా అని జస్టిస్ బివి నాగరత్న ఈ రిజర్వేషన్ కొనసాగాలని చెప్పే వారి వాదనలు, వారి యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చినంత మాత్రాన సామాజిక వివక్ష పూర్తిగా పోదు. కాబట్టి రిజర్వేషన్ లక్ష్యం సామాజిక సమానత్వం, ఆర్థిక స్థితి మాత్రమే కాదు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత పదవుల్లో ప్రాతినిధ్యం సమానంగా లేదని వారు చెబుతున్నారు. అందుకే హక్కులను తొందరగా మార్చకూడదని కూడా వారు వాదిస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని రాశారు. ఈయనని ఫాదర్ ఆఫ్ రిజర్వేషన్స్ అని కూడా అంటారు. మన భారత రాజ్యాంగం వెనకబడిన కులాలని గుర్తించడానికి సపరేట్గా మండల్ కమిషన్ ని సెటప్ చేసింది. ఈ మండల్ కమిషన్ పని ఏంటి అంటే పేదవాళ్లను, వెనకబడిన వాళ్ళను గుర్తించడం. ఈ కమిషన్ దేశమంతటా సర్వే చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ ని బయటకు వదిలింది. అందులో 52% ప్రజలు పేదవాళ్ళుగానే ఉన్నారని చెప్పింది. అయితే మన గవర్నమెంట్ పేదవాళ్ళకి, వెనకబడిన కులాలకి సరైన ఉద్యోగం, చదువు వారికి దక్కాలని రిజర్వేషన్స్ ని స్థాపించింది. కానీ మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 334 ప్రకారం 1960 వరకే రిజర్వేషన్స్ ఉండాలి, తర్వాత ఉండకూడదని ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు అంటే 1970 వరకు 8th అమెండ్మెంట్ ప్రకారం రిజర్వేషన్స్ ని పొడిగించారు. మళ్ళీ ఇంకొన్ని కారణాల వల్ల 95th అమెండ్మెంట్ ప్రకారం రిజర్వేషన్స్ ని 2020 వరకు పొడిగించారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రిజర్వేషన్స్ కి 2020నే లాస్ట్ ఇయర్. మన గవర్నమెంట్ ఈ రిజర్వేషన్స్ ని 2020లోనే పూర్తిగా తొలగిస్తాదో లేదా ఇంకా ఉంచుతాదో అనేది ఇంకా త్వరలోనే తెలుస్తుంది. పేదవాళ్ళకి, వెనకబడిన కులాలకి రిజర్వేషన్స్ ఇవ్వడం మంచిదే, కానీ రిజర్వేషన్స్ వల్ల బాగా లాభం పొంది పైకి ఎదిగిన కొన్ని కుటుంబాలకు మాత్రమే ఈ రిజర్వేషన్స్ చెందుతున్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకో కూతురుకో రిజర్వేషన్ ఎందుకు? ఒక ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబాలకు రిజర్వేషన్ ఎందుకు? ఒక కోటీశ్వరుల పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కులాలో నిజంగా వెనకబడిన వాళ్ళు, పేదవాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఆ కులాలో ఇచ్చేవంటి అవకాశం డబ్బున్న వాళ్ళకి, బాగా ఎదిగిన వాళ్ళకి, ఇప్పటికే రిజర్వేషన్స్ వల్ల మంచి ఫలితాలు, లాభం వచ్చిన వాళ్ళకి కాదు రిజర్వేషన్స్. ఆ కులాలో పేదవాళ్ళకి, అవకాశాలు లేని వారికి ఉండాలి రిజర్వేషన్.
రిజర్వేషన్స్. ఇండస్ట్రీలో చేస్తున్న వారిని, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారిని సపరేట్గా తీస్తే నిజమైన పేదవాళ్ళకే రిజర్వేషన్ అందుతుంది. వెనకబడిన వారిని, ఉద్యోగాలు లేని వారిని, పేదవాళ్ళని గుర్తించడం అసాధ్యమేమీ కాదు, ఈజీగా గుర్తించవచ్చు. తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు, వారికి వ్యాపారాల్లో లాభాలు వస్తున్నాయా లేదా, వారి పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారు, ఇలాంటివి చూస్తే తెలుస్తుంది. తహసీల్దార్ ఇచ్చే సర్టిఫికేట్ని బట్టి పేదరికంని చెప్పలేం. వారి పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా సూచిస్తుంది వారు పేదవాళ్ళ, డబ్బున్న వాళ్ళని. 200-300 స్కూల్ ఫీజు ఉండి వారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు అంటే వారు ఖచ్చితంగా పేదవారే అయింటారు. రిజర్వేషన్స్ వల్ల మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, నిజమైన పేదవాళ్ళకు రిజర్వేషన్స్ అందడం లేదు. మరి మార్పు కావాలని చెప్పేవారి యొక్క వాదనలు ఎలా ఉన్నాయంటే, మరోవైపు వేలాది మంది యువత ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒక కుటుంబంలో ఇప్పటికే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు, పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, ఖరీదైన కోచింగ్ సెంటర్లలో కోచింగ్స్ తీసుకుంటున్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు. అయితే అదే కుటుంబానికి మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు? నిజంగా పేద, గ్రామీణ, వెనుకబడిన కుటుంబాలకు మరింత అవకాశం ఇవ్వకూడదా అని వారు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్స్ ని మతాలని, కులాలని బట్టి కాకుండా పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ని బట్టి ఇస్తే అందరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఓసీలో కూడా సంవత్సరానికి ₹1,00,000 లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ ఇన్కమ్ ని బట్టి రిజర్వేషన్స్ ని ఇస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతున్నట్టు అవుతుంది. అసలు నిజమేంటి? ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, రిజర్వేషన్పై మార్పులు చేయాలా లేదా అనేది వ్యక్తిగత అభిప్రాయాలతో కాదు, రాజ్యాంగం, పార్లమెంట్, న్యాయస్థానాలు, ప్రభుత్వ విధానాల ద్వారా నిర్ణయించబడుతుంది. అందుకే ఈ అంశంపై చర్చ గౌరవప్రదంగా, వాస్తవాల ఆధారంగా జరగాలి. ఇప్పుడు మైక్ మీ చేతిలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ కొనసాగాలా లేదా నిజంగా వెనుకబడిన వారికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం పాయింట్ బ్లాంక్ విత్ సూర్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.